అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. भारत की आत्मा ఒంగోలు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు యోగాచార్య వేడుకొండల గారి అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ముఖ్యంగా నెల రోజుల నుంచి మన రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కూడా యోగాని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి, ఏ విధంగా దానివల్ల ఉపయోగాలు అనేది కూడా ఈరోజు మనం అందరం కూడా చూసాము. ఈరోజు మన ప్రీతమ ప్రధానమంత్రి గారు మోడీ గారు కూడా విశాఖపట్నం రావటం, అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారు అందరూ కూడా ఈరోజు అక్కడ పార్టిసిపేట్ చేస్తూ 3,17,000 మందితోటి ఒకే ప్లాట్ఫామ్ మీద బీచ్ రోడ్లో ఈరోజు యోగా కార్యక్రమం చేయడం జరుగుతుందని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం. నిన్న మన ఒంగోలులో మహిళలతోటి 6,000-7,000 మంది మహిళలతోటి నిన్న చేసుకున్నాం పెద్ద ఎత్తున. ఈరోజు స్టూడెంట్స్ తోటి అదేవిధంగా పెద్దలు అందరూ కూడా చాలామంది ఈరోజు మన హెచ్ఓడీలు కానీ అందరూ కూడా వచ్చారు. వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా మా అభినందనలు తెలియజేస్తూ ఇది ఇవాళతోటి ఆగకుండా ప్రతి రోజు కూడా ఇదే విధంగా కంటిన్యూ చేసుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరోసారి మీ అందరికీ మా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారాలు. ఈరోజు 11వ ప్రపంచ యోగా దినోత్సవంగా మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు దాదాపు 10 సంవత్సరాల క్రితం యోగా అనేది ఒక మంచి వ్యాయామం అనేది కాదు ఇది, అయినా కూడా ప్రతి ఒక్కరూ మనసుల్లో కూడా వారి వారి కల్మషాలను తొలగించుకునే దానికి చేసే కార్యక్రమం అనేది ఉద్దేశించి ఆలోచించి ప్రధానమంత్రి గారు ఇంటర్నేషనల్గా కూడా యూనిసెఫ్లోనూ అన్నింటిలో కూడా దాన్ని ఇంట్రడ్యూస్ చేసి యోగా అనేది ఒక దిన కార్యక్రమం అనేది కూడా దానిని ఆచరించాలనే ఉద్దేశంతోనే మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని 11వ యోగా దినోత్సవం, ప్రపంచ యోగా దినోత్సవాన్ని అద్భుతంగా విశాఖపట్నంలో జరిపిస్తుండేది మనం చూస్తూ ఉన్నాం. యోగా అనేది ఒక వ్యాయామం కాదు, ఇది మనసుకి, ఆత్మకి, శరీరానికి ఏకం చేసే ఒక మహా అద్భుతమైన సాధనం ఇది. ఈ సాధనంలో ప్రతి ఒక్కరు కూడా అంటే నా వంతు నేను నా వయసులో దాదాపు 30 సంవత్సరాలు నేను యోగా చేశాను. నాకు 60 సంవత్సరాల వరకు కూడా యోగా చేసి తర్వాత ఆపేసి ఇప్పుడు 71 సంవత్సరం ఉన్నది. ఆ భగవంతుడి దయ వల్ల అంతా బాగానే ఉన్నది. ఈ మధ్యనే కొంచెం బైపాస్ చేసుకున్నందువల్ల కొంత అనారోగ్యం ఏర్పడింది. యోగాకి ఏ విధంగా ఆ ఎఫెక్ట్ అనేది కనిపిస్తుంది అనేది ఎప్పుడు బాడీలో చూస్తూనే ఉంటాం. దీనిని ప్రతి ఒక్కరు కూడా ఆచరించుకొని పోతే మీవిని కాదు, మీ కుటుంబాల్లో ప్రతి ఒక్కరు కూడా దీనిని బోధించండి. 21 జూన్తో కూడా దీనిని ఆపకుండా మన గౌరవ ముఖ్యమంత్రి గారు అయితే ఈరోజు 2 కోట్ల మంది ఈ యోగా దినోత్సవంలో కూడా పాల్గొంటూ యోగాలో కూడా వారు పాల్గొనబోవటం అనేది గొప్ప విషయం. అది అందుకే గిన్నిస్ బుక్స్ ఆఫ్ రికార్డ్స్లో కూడా ఈ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా విశాఖపట్నంలో జరుగుతున్న 5 లక్షల మంది ఔత్సాహికులందరూ కూడా, యోగా ప్రియులందరూ కూడా ఈ కార్యక్రమాల్లో ఎంతో పాల్గొంటున్నారు. అందరూ కూడా ఈరోజు ప్రకాశం జిల్లాలో మన కలెక్టర్ గారు తమి మనసేరియా గారి నాయకత్వంలో పర్యవేక్షణలో జిల్లాలో అన్ని ప్రాంతాల్లో కూడా అన్ని నియోజకవర్గాల్లో హెడ్ క్వార్టర్స్లో అన్నింటిలో కూడా యోగాని చాలా చక్కగా కూడా ఈ కార్యక్రమాన్ని కూడా వారు పూర్తి చేశారు. అదేవిధంగా మన గౌరవ శాసనసభ్యులు దామర్చంద్ర జనార్దన్ గారు ఒంగోలు ప్రాంతంలో ఉన్న అన్ని ప్రాంతాల్లో కూడా యోగా అనేది ప్రతి ఒక్కరికి కూడా దాన్ని ప్రోత్సాహం ఇచ్చి ముందుకు తీసుకెళ్ళినందుకు ప్రతి ఒక్కరిని అంటే జిల్లా అధికారులు ముఖ్యంగా కూడా హెచ్ఓడీస్ అందరూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.